ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామివారి దర్శనం వివరాలు, ఇంకా ప్రతిరోజు ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఎన్ని గంటలకు ఇస్తున్నారు, ఎన్ని గంటలకు అయిపోతున్నాయి, అలాగే టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్, ఇలాంటి విషయాలు మీకు ఈ వీడియోలో తెలియజేస్తానండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని కూడా లైక్ చేయండి. అలాగే టీటీడీ వారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టీటీడీ వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా తెలుసుకుందాం. అలాగే ఇప్పుడు టోకెన్స్ వివరాలు అయితే తెలుసుకుందాం. ఈ రోజు ఆదివారం డిసెంబర్ 7వ తేదీకి సంబంధించిన ఎస్ఎస్డి దర్శనం టోకెన్స్ డిసెంబర్ 5వ తేదీ అంటే నిన్నటి మధ్యాహ్నం 1:30 ఇచ్చారు. ఎస్ఎస్డి టోకెన్స్ దాదాపుగా 20,000 టోకెన్స్ వరకు కూడా ఇచ్చారండి. ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రోజు రాత్రి 10 గంటలకు కూడా టోకెన్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టుదారి టోకెన్స్ కూడా అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్లలో మాత్రమే ఇచ్చారు. ఇక శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి మధ్యాహ్నం 1 గంట నుంచి తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ ఇచ్చారు. ఈ టోకెన్స్ కూడా 2,000 టోకెన్స్ వరకు ఇచ్చారండి. ప్రతిరోజు కూడా ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. నిన్నటి రాత్రి 10 గంటలకు కూడా శ్రీవారి మెట్టు టోకెన్స్ అయితే అందుబాటులోనే ఉన్నాయి. ప్రస్తుతం మధ్యాహ్నం 1 గంట లేదా 2 గంటల లోపల టోకెన్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. శ్రీవారి భక్తులైతే ఈ విషయాన్ని గమనించగలరు. ప్రస్తుతం ఈ ఎస్ఎస్డి టోకెన్స్ తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే బస్టాండ్ వద్ద శ్రీనివాసం కాంప్లెక్స్, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఈ ప్రాంతాలలో ఎక్కడైనా మీరు ఆధార్ కార్డ్ చూపించి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు. ఇప్పుడు దర్శన వివరాలు కూడా తెలుసుకుందాం. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 82,007 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 39,154 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,13,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. ఈ రోజు ఆదివారం రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగా ఉన్నారు. అలాగే ఈరోజు ఉదయం 5 గంటలకు వైకుంఠంలోని 20 కంపార్ట్మెంట్లలో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. అలాగే నారాయణగిరి షెడ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటి వరకు ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వైకుంఠంలోని 20 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు దాదాపుగా 8 నుంచి 12 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. అలాగే ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు దర్శనం కోసం క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి దాదాపుగా 12 నుంచి 15 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులను బట్టి దర్శన సమయాలలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 3 నుంచి 6 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. అలాగే ఈ రోజు 300 రూపాయల స్పెషాలిటీ దర్శనం వారికి, అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 2 నుంచి 4 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఈ వీడియో చూస్తున్న మీరు ఈ వీడియోని లైక్ చేయండి. ఈ రోజు శ్రీవారి సర్వదర్శనం అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు దర్శనానికి వెళ్ళాలి అంటే వైకుంఠం 2 వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. క్రౌడ్ ఎక్కువైతే కృష్ణతేజ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శన టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ATGH సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. ఇక 300 రూపాయలు మరియు 500 రూపాయల దర్శన టికెట్స్ ఉన్న భక్తులు మాత్రం వైకుంఠం 1 ముందు ఉన్న క్యూ లైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంకా మీరు టీటీడీ వారి తాజా ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అనుకుంటే మన వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను, చూసి ఫాలో అవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఈ వీడియోని ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులు ఇంకా ఎక్కువగా ఈ వీడియోని చూసి తిరుమల తాజా సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. మీకు కూడా ఏదైనా సందేహాలు లేదా టీటీడీ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానం ఇవ్వడానికైతే ప్రయత్నిస్తాను. ముందుగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో టీటీడీ వారి తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.